సహజ ప్రమాదాలు జనరల్‌గా సహజ ప్రమాదాల్ని మనకు ప్రకృతి విపత్తులుగా కూడా చెప్పడం జరుగుతుంటుంది. ఈ ప్రకృతి విపత్తుల్లో మనకు సహజంగా మన సహజ విపత్తులు మరియు మనకు కృత్రిమ విపత్తులనే 2 రకాలుంటాయి. మనకి పాఠ్యాంశంలో మనకు టీఆర్‌టీలో మనకు సహజ విపత్తులకు సంబంధించిన పాఠ్యాంశం గురించి మనకు దాదాపుగా భూకంపాలు, సునామీలు, కరువు, కాటకాలు, అటు తర్వాత మన తుఫాన్లు మనకు వంటి అంశాల్ని అగ్నిపర్వతాల వంటి అంశాల్ని ఈ పాఠ్యాంశంలో చేర్చడం జరిగింది. అయితే ఈ సహజ ప్రమాదాల్లో మనకు ప్రధానమైనటువంటి భూకంపాలు, సునామీల గురించి ఈ ఈ ఈ ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సహజ ప్రమాదాల్లో మనకు మొదటి టాపిక్ భూకంపాలు. ఈ భూకంపం సంభవించే ప్రాంతాన్ని సహజంగా భూకంప నాభి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ భూకంపాలు అనేది సహజంగా భూమి అంతర్భాగంలో భూ ఉపరితలం నుంచి మన భూకేంద్రం మధ్య ప్రాంతంలో ఎక్కడైనా భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ భూమి అంతర్భాగాన్ని సహజంగా 3 పొరలుగా విభజించారు. భూమి ఉపరితలానికి దగ్గరలో ఉన్న పొరని భూపటలమని, రెండవ పొరని భూప్రవరమని, మూడవ పొరని భూకేంద్ర మండలం అని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ 3 అంతర్భాగ పొరల్లో ఎక్కడైనా భూకంపాలు అనేవి సహజంగా సంభవించే అవకాశం ఉంటుంది. సహజంగా భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణాలని తీసుకుంటే భూ ఉపరితలం నుంచి భూకేంద్రం వైపుగా వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత మరియు పీడనము, సాంద్రత వంటి ఈ 3 అంశాలు సహజంగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఉపరితలం నుంచి భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ప్రతి 32 డిగ్రీల ఉష్ణోగ్రతకు ప్రతి 32 మీటర్లు భూమి లోపలికి వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ టెంపరేచర్ అనేది సహజంగా పెరుగుతుంది. అంటే ఇలా ఉష్ణోగ్రత భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ పెరగడం చేత మనకు ఈ ఉష్ణోగ్రత ఫలితంగా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. అదేవిధంగా భూ ఉపరితలం నుంచి భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ పీడనము మరియు సాంద్రత వంటి అంశాలు కూడా మనకు సహజంగా పెరుగుతూ ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత భూ ఉపరితలంలో సాధారణంగా సరాసరి ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా మనకు నమోదవుతుంది. భూకేంద్రం వద్ద సరాసరి ఉష్ణోగ్రత 6000 డిగ్రీలుగా నమోదవుతుంది. అంటే ఉపరితలంలో 13 డిగ్రీలు ఉంటే భూకేంద్రం వద్ద 6000 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. కారణం భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది సహజంగా పెరుగుతూ ఉండడమే. అయితే ఈ ఉష్ణోగ్రత, పీడనము 2 అంశాలు భూ అంతర్భాగంలో పెరుగుతూ ఉండడం చేత మనకు ఈ 2 అంశాలు భూకంపాలకు, అగ్నిపర్వతాలకు కారణాలుగా మనం సూచించవచ్చు. భూ అంతర్భాగంలో మనకు ఎక్కడైనా భూకంపాలనేవి సంభవించవద్దు. ఎక్కడైతే భూకంపం సంభవించే ప్రాంతం ఉందో ఆ భూకంపం సంభవించే ఆ కేంద్రాన్ని, ఆ పాయింట్ని భూకంప నాభిగా మనకు చెప్పడం జరుగుతుంది. ఈ భూకంప నాభి వద్ద ఉష్ణోగ్రత, పీడనం ఫలితంగా అక్కడ ఉన్నటువంటి వివిధ ఖనిజాలు, శిలలు ద్రవం రూపంలోకి మారి ఆ ద్రవ రూపంలో ఉన్న ఆ భూకంప నాభి నుంచి ఊర్ధ్వముఖంగా మనకు అక్కడ ఉన్నటువంటి శిలలు, ఉష్ణోగ్రత మనకు నాభి అంటే పీడనం ఫలితంగా అక్కడ అంతర్భాగంలో ఏదైనా ఒక ప్రాంతంలో ఈ వీటి ఫలితం అంటే ఉష్ణోగ్రత, పీడనం వంటి అంశాల చేత భూకంపాలు అనేది సహజంగా ప్రారంభం అవుతాయి. ఈ 2 అంశాల చేత ఎక్కడైతే భూకంపం సంభవిస్తుందో ఆ భూకంపాల ఫలితంగా కొన్ని రకాల బలాలు మనకు పిఎస్ఎల్ వేవ్స్ తరంగాల వంటి తరంగ శక్తులు మనకు ఊర్ధ్వముఖంగా భూ ఉపరితల ప్రాంతంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అలా ప్రయత్న క్రమంలో అవి ఎక్కడైతే భూకంపం సంభవించో ఆ ప్రాంతంలో మనకు కొన్ని రకాలైనటువంటి ఆ బలాల ఫలితంగా మనకు భూమి అంతర్నిర్మాణము, భూమి అంతర్భాగంలో కొంత మూమెంట్, కదలిక, ట్రింబ్లింగ్ అనేది మనకు వణకడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా వణుకుతూ ఊర్ధ్వముఖంగా మన భూకంపం సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి భూకంప తరంగాలు ఊర్ధ్వముఖంగా మనకు భూ ఉపరితలం వైపుకు చక్కగా అంటే లంబంగా ఉపరితల ప్రాంతంలోకి ప్రసరిస్తూ భూ ఉపరితలంలో మనకు ఎక్కడైతే భూకంపం పాయింట్ ఉందో దానికి లంబంగా భూ ఉపరితలం పైన దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కడైతే భూ ఉపరితలం పైన ఎక్కడైతే కేంద్ర ప్రాంతం ఉంటుందో దాన్ని ఆ భూకంప అభికేంద్రంగా సూచిస్తూ ఉంటారు. అంటే భూకంప నాభి ఉపరితల ప్రాంతము భూకంప అభికేంద్రంగా సూచిస్తూ ఉంటారు. ఇక భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అనే పేరుతోని పిలుస్తుంటారు. అంటే భూకంపాల అధ్యయనం అంటే భూకంపాలు ఎలా సంభవిస్తాయి,
వారి ఎలాంటి శక్తులు అంటే అంతర్ముఖం ఎలాంటి మనకు శక్తులు ఉంటాయి, మరియు భూకంప ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి, భూకంపాలు రావడానికి కారణాలు వంటి ఎన్నో అంశాలని ఈ సిస్మాలజీ అనేది మనకు తెలియజేస్తుంది. భూకంప తరంగాలను గుర్తించి నమోదు చేయు పరికరాన్ని భూకంప తరంగ లేఖిని సిస్మోగ్రాఫ్ అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. అంటే భూకంప తరంగ లేఖిని మనకు భూకంప తరంగాలను గుర్తించి నమోదు చేసే పరికరం. అంటే ఏదైనా ఒక ప్రాంతంలో భూకంపం సంభవించే క్రమంలో ఆ భూకంపం ఆ లేఖిని వాటి యొక్క తీవ్రతని రిక్టర్ స్కేల్పై దాని యొక్క తీవ్రతను గుర్తిస్తూ ఉంటుంది. అంటే సిస్మోగ్రాఫ్ ద్వారా భూకంప తరంగాలను గ్రాఫ్ రూపంలో గీసినట్లయితే దాన్ని భూకంప తరంగ చిత్రము అని అంటారు. అయితే భూకంప తీవ్రతని భూకంప తీవ్రతని మనకు గ్రాఫ్ రూపంలో ఒక పేపర్ మీద గ్రాఫ్ రూపంలో దాని యొక్క తీవ్రతని లిఖిస్తూ ఉంటుంది. ఇది సిస్మోగ్రాఫ్. అలా లిఖించడాన్ని సహజంగా సిస్మోగ్రామ్ అంటారు. లిఖించే భాగాన్ని సిస్మోగ్రామ్ అంటారు. భూకంప తరంగాలు సహజంగా 3 రకాలుగా మనకు ఉన్నాయి. 3 రకాలైనటువంటి భూకంప తరంగాల్ని మనకు భూకంప శక్తులు సిస్మోగ్రామ్స్ అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ అతి ప్రధానమైనటువంటి భూకంప తరంగము పి తరంగం. ఇది అత్యంత ప్రధానమైన తరంగమైనటువంటి పి తరంగాల్ని మనకు జనరల్గా ప్రైమరీ తరంగాలు అనే పేరుతోని పిలుస్తారు. దాన్ని ప్రాథమిక తరంగాలు, పుష్ తరంగాలు అనే పేరుతో ఒత్తిడి కలిగించే తరంగాలు అని కూడా అంటారు. ఇక ఎస్ తరంగాల కంటే వీటి ప్రైమరీ తరంగాలు అంటే ప్రాథమిక తరంగాల వేగము 1.7 రెట్లుగా కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే పి తరంగాలు జనరల్గా ఎటువంటి మాధ్యమం ద్వారా అయినా ప్రయాణించగలవు. అంటే భూ అంతర్భాగంలో ఎక్కడైతే భూకంపాలు సంభవిస్తాయో ఆ ప్రాంతం నుంచి భూపరితలానికి ఆ యొక్క భూకంప శక్తులు అంటే ఎనర్జీ సోర్సెస్ మనకు ఉపరితలం వైపు పయనించేటప్పుడు మనకు మాధ్యమాలు అంటే ఘన, ద్రవ, వాయు మాధ్యమాలు మనకు ఏ మాధ్యమం నుంచి అయినా కూడా ఈ పి తరంగాలు అనేవి పయనిస్తూ ఉంటాయి. అంటే భూమి అంతర్భాగంలో ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు తరంగాలు, వాయువులు కూడా అంతర్భాగంలో మనకు వివిధ అంశాలని ఆధారం చేసుకొని వాటి యొక్క రూపాలు అనేవి సహజంగా మారుతూ ఉంటాయి. భూమి ఉపరితలానికి ముందుగా చేరే తరంగాలు పి తరంగాలు. అంటే పిఎస్ఎల్ వేవ్ తరంగాల్లో అత్యంత వేగంగా భూమి ఉపరితలానికి ఈ పయనించేవి ప్రైమరీ తరంగాలు. ఈ ప్రైమరీ తరంగాల యొక్క వేగము గంటకు 6 కిలోమీటర్ల నుంచి 13 కిలోమీటర్ల వేగంతో భూ ఉపరితలానికి అత్యంత వేగంగా రావడం జరుగుతుంది. మన అణువులను ముందుకు వెనకకి కదుపుతూ ఉపరితలానికి పయనిస్తూ ఉంటాయి. అంటే ఈ ప్రైమరీ తరంగాలు అతి ప్రధానమైనటువంటి ఈ తరంగాలు అత్యంత వేగంతో ఉపరితలం వైపుకు పయనిస్తున్నటువంటి తరంగాలు భూమి అంతర్భాగంలోని అణువులు అంటే రాళ్ళే అనుకోండి, ఖనిజాలు అనుకోండి, వివిధ రూపాల్లో ఉన్నటువంటి వివిధ ఆకారాలను ఉన్నటువంటి అణువులను మనకు సహజంగా ఇది అంటే పి తరంగాలు ముందు వెనకకి కదుపుతూ మనకు సహజంగా అత్యంత వేగంగా ఉపరితలానికి పయనిస్తూ ఉంటాయి. అంటే ముందు వెనుక అనేవి సహజంగా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ తరంగాల్ని అణుదైర్ఘ్య తరంగాలని కూడా మనకు సహజంగా వీటిని పిలుస్తూ ఉంటారు. ఇక ఎల్ తరంగాలు ఇక ఎస్ తరంగాలు గౌణ తరంగాలు, సెకండరీ వేవ్స్ అనే పేరుతోని వీటిని పిలుస్తుంటారు. వీటిని జనరల్గా చీల్చే తరంగాలు అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. వీటికి ఒక మారు పేర్లు. ఇక ద్రవ పదార్థం ద్వారా ప్రయాణం చేయలేవు. జనరల్గా పి తరంగాలు అన్ని మాధ్యమాల ద్వారా అన్ని రకాల పదార్థాల గుండా పయనిస్తే ఎస్ తరంగాలు ఓన్లీ మనకి ఇక్కడ ద్రవ పదార్థం ద్వారా మాత్రమే పయనించలేవు. ద్రవ పదార్థం ద్వారా ప్రయాణం చేయలేవు. మిగతా 2 పదార్థాల గుండా ఇవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. భూమిని చీల్చుతూ అణువులను పైకి కిందికి కదుపుతూ పయనిస్తూ ఉంటాయి. ఇవి పైకి కిందికి కదుపుతూ అణువులను చీల్చుకుంటూ అంటే వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఎస్ తరంగాలు పి తరంగాల తర్వాత కొంత స్లోగా భూ ఉపరితలం నుంచి అంతర్భాగం నుంచి ఊర్ధ్వముఖంగా ఉపరితల ప్రాంతంలోకి పయనిస్తున్నటువంటి రెండో తరంగాలు ఎస్ తరంగాలు.
ఈ ఎస్ తరంగాల్ని గౌణ తరంగాలు, చీల్చే తరంగాలు అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. ఎస్ అంటే సెకండరీ వేవ్స్, అంటే ఇంగ్లీష్లో సెకండరీ వేవ్స్ అనే పేరుతో వీటిని పిలవడం జరుగుతుంది. ద్రవ పదార్థం ద్వారా ప్రయాణం చేయలేవు, భూమిని చీల్చుతూ అణువులను పైకి కిందికి కదుపుతూ ఇవి పయనిస్తూ ఉంటాయి. అటు తర్వాత మనకు భూకంపాల ద్వారా వస్తున్నటువంటి మరో తరంగాలు ఎల్ తరంగాలు. ఎల్ తరంగాల్ని మనకు సహజంగా లాంగిట్యూడ్ వేవ్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ తరంగాలు పిఎస్ తరంగాలు ఉపరితలానికి చేరేసరికి ఎల్ తరంగాలుగా మారతాయి. అంటే ఏవైతే భూమి అంతర్భాగంలో ఎక్కడైతే భూకంప నాభి ఉంటుందో ఆ కేంద్రం నుండి మనకు పిఎస్ తరంగ శక్తులు ఊర్ధ్వముఖంగా పయనించేటప్పుడు భూ ఉపరితలానికి వచ్చే క్రమంలో అంతర్భాగంలో మనకు పిఎస్ తరంగాలు మనకు ఎల్ తరంగాలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. అంటే ఎల్ తరంగాలు మనకు పిఎస్ఎల్ తరంగాల యొక్క రూపాంతరమే ఎల్ తరంగాలుగా మనం తెలుసుకుంటాం. అంటే పి తరంగాలు మనకు సహజంగా మనకు వర్తులాకారంలో పిఎస్ఎల్ తరంగాల అనుబంధంగా వర్తులాకారంలో ఇవి భూ ఉపరితలంపైకి రావడం జరుగుతుంది. లంబంగా పయనిస్తే ఎల్ తరంగాలని, వర్తులాకారంలో పయనిస్తే ర్యాలీ తరంగాలు, దీర్ఘ తరంగాలు అని జనంగా పిలుస్తూ ఉంటారు. లంబంగా పయనిస్తే ఎల్ తరంగాలని, వర్తులాకారంలో అంటే పయనిస్తే ర్యాలీ దీర్ఘ తరంగాలని వీటిని పిలుస్తూ ఉంటారు. వీటి వేగం అనేది అతి తక్కువగా, మన నష్టము చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక లవ్ తరంగాలని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. అంటే మనకు పి తరంగాల ద్వారా అత్యధికంగా నష్టం అనేది సహజంగా జరుగుతుంది, ఎందుకంటే అత్యంత వేగంగా ఉపరితలం వైపుకు పయనిస్తుంది. ఇక ఎస్ తరంగాలు మనకు పి తరంగాల కంటే కొంత వేగం తక్కువగా ఉంటుంది. అటు తర్వాత ఎల్ తరంగాలు ఎప్పుడైతే పిఎస్ఎల్ తరంగాల రూపాంతరంగా మనకు ఊర్ధ్వముఖంగా భూ ఉపరితలంలోకి వర్తులాకారంగా మారి ఎల్ తరంగాల రూపాంతరం చెంది, అలా చెందిన పిఎస్ తరంగాల యొక్క వేగం ద్వారా ఇవి ఊర్ధ్వముఖంగా తక్కువ వేగంతో మరియు ఉపరితలంలో ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తాయి. అంటే సహజంగా భూ ఉపరితల కేంద్రంలో భూ అభికేంద్రం వద్ద మనకు ఏ తరంగాలు నష్టాన్ని చేకూరుస్తాయనే విషయాన్ని తీసుకుంటే ఎల్ తరంగాలు అత్యధికంగా నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ఇక భూకంపాలు లోతును బట్టి 3 రకాలుగా మనం గుర్తించవచ్చు. ఒకటి తక్కువ నాభి లోతు భూకంపాలు అంటారు. అంటే మనకు భూ అంతర్భాగంలో భూకంప మనకు సహజంగా భూ వ్యాసార్థాన్ని 6400 కిలోమీటర్లుగా భూ వ్యాసార్థం ఉంటే, అందులో 6400 కిలోమీటర్ల భూ వ్యాసార్థంలో ఎక్కడైనా భూకంపాలు అనేవి సహజంగా సంభవిస్తూ ఉంటాయి. అయితే మనకు భూకంపాలు సహజంగా 3 రకాలుగా విభజించారు. అంటే వాటి లోతుని ఆధారంగా చేసుకొని ఈ భూకంపాలని 3 రకాలుగా విభజించారు. అయితే మొదటిది మనకు తక్కువ లోతు నాభి లోతు భూకంపాలు. అంటే భూ ఉపరితలంలో పై పొరలు అంటే భూపటలము లోపల మనకు ఇవి సంభవిస్తూ ఉంటాయి. భూపటలం యొక్క మొత్తం మందం 60 కిలోమీటర్ల మందం ఉంటే మనకు తర్వాత భూప్రవరం యొక్క మందము మనకు 2560 కిలోమీటర్లు, మనకు భూకేంద్ర మండలం యొక్క మందము 3500 కిలోమీటర్ల మందం ఉంటుంది. అంటే ఈ తక్కువ లోతుని బట్టి మనకు తక్కువ నాభి లోతు ఉన్న భూకంపాలు భూపటలంలోనే ఇవి సంభవిస్తూ ఉంటాయి. ఈ భూపటల నాభి భూకంపాలు మనకు సహజంగా 55 కిలోమీటర్ల కంటే తక్కువ లోతులో అంటే నాభి ఉంటుంది. అంటే భూ ఉపరితలం నుంచి 55 కిలోమీటర్ అంతర్భాగంలో మనకు ఏ ప్రాంతంలోనైనా ఈ భూకంపాలు సంభవించవచ్చు. ఇక మాధ్యమిక నాభిలోతు భూకంపాలు అంటారు. మాధ్యమిక నాభిలోతు భూకంపాలు మనకు సహజంగా మనకు 55 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల లోతులో భూకంప నాభి మనకు ఉన్నట్టుగా ఉంటుంది. అంటే సహజంగా మనకు 50 నుంచి 300 కిలోమీటర్లు అంటే మనకు భూపటలము భూప్రవరంలోని కొంత భాగంలో ఎక్కడైనా మనకి భూకంపం అనేది కేంద్రం నాభి అనేది ఉండే అవకాశం ఉంది. లోతు నాభి భూకంపాలు మూడవది అత్యంత లోతులో నాభి భూకంపాలు ఉండే అవకాశం ఉంది. ఇక మీ లోతు నాభి భూకంపాలని అగాధ భూకంపాలు అంటే అత్యంత లోతులో ఈ భూకంపాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అయితే
ఈ లోతు నాభి భూకంపం యొక్క నాభి అత్యంత లోతులో భూకేంద్రానికి దగ్గరగా కావచ్చు, మరియు భూపటలమే భూకేంద్ర మండలే కావచ్చు, భూ ప్రవర ప్రాంతంలోనైనా ఎక్కడైనా భూకంప లోతు నాభి భూకంపాలు అనేవి సంభవించవచ్చు. అంటే 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో ఈ భూకంపాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అంటే 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో, అంటే మనకు అవసరమైతే మనకు 400 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు, 500, 600 కిలోమీటర్ల అత్యంత లోతులో కూడా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్ ప్రమాణం ఆధారంగా కొలుస్తూ ఉంటారు. అయితే ఇది అత్యంత 3 రకాల భూకంపాలు లోతుని ఆధారంగా చేసుకొని భూకంపాలని 3 భాగాలు విభజించారు. వాటి యొక్క తీవ్రత అనేది మనకు లోతుని ఆధారంగా చేసుకొని భూకంపాల తీవ్రత అనేది మనకు సహజంగా గుర్తించడం జరిగింది. ఈ భూకంపాల తీవ్రత మనకు సహజంగా దేనితో గుణిస్తారంటే తెలుసుకుంటారంటే రిక్టర్ స్కేలు ప్రమాణం ఆధారంగా ఈ భూకంప తీవ్రతల్ని తెలుసుకోవడం అనేది సహజంగా జరుగుతుంది. ఈ రిక్టర్ స్కేల్ని మనకు మొట్టమొదటిసారిగా రిక్టర్ స్కేల్ని 1935లో చార్లెస్ రిక్టర్ అనే శాస్త్రవేత్త ఈ రిక్టర్ స్కేల్ని మనకు రూపొందించాడు. ఇక రిక్టర్ స్కేల్పై ఒక ఏకాంకం మారితే భూకంప తీవ్రత 30 రెట్లు పెరుగుతుంటుంది. అంటే రిక్టర్ స్కేల్పై కొన్ని మనకు తీవ్రతని సూచించే రిక్టర్ స్కేల్పై కొన్ని డిజిట్స్, కొన్ని అంకెలు అనేవి ఉంటాయి. ఆ డిజిట్స్ అనేవి మనకు సహజంగా 10 డిజిట్స్ ఉంటాయి. ఈ రిక్టర్ స్కేల్పై ఈ 10 డిజిట్లో మనకు 0 కాంచి ప్రారంభమవుతుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 8, 9 అంటే మొత్తం 10 డిజిట్స్ ఈ రిక్టర్ స్కేల్పై ఉంటుంది. అంటే 0 రిక్టర్ స్కేల్ వద్ద మనకు భూకంపాలు అనేవి సంభవించవు. అయితే 0, 1 పెరుగుతున్న కొద్దీ, నంబర్లు పెరుగుతున్న కొద్దీ వాటి యొక్క భూకంప తీవ్రత అనేది సహజంగా పెరుగుతూ ఉంటుంది. ఇక రిక్టర్ స్కేల్ మనకు సహజంగా సింగిల్ డిజిట్ నెంబర్లపైనే ఉంటుంది. ఈ రిక్టర్ స్కేల్పై ఒక ఏకాంకం అంటే 0 నుంచి 9 మనకు ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సంఖ్య నుంచి మరో సంఖ్యకు ఒక భూకంప తీవ్రత పెరిగిందనుకోండి. ఆ భూకంప తీవ్రత ఒక సంఖ్య నుంచి మరొక సంఖ్యకు పెరిగితే ఒక సంఖ్య మనకు పెరగడంతో 30 రెట్లు భూకంప తీవ్రత అనేది పెరిగినట్టుగా గుర్తిస్తున్నారు. అంటే ఒక సంఖ్య నుంచి మరో సంఖ్యకు 30 రెట్లు, మరో సంఖ్యకు మరో 30 రెట్లు, మరో సంఖ్య 30 రెట్లు. అంటే మనకు సహజంగా 0 నుంచి మనకు 9 డిజిట్ల వరకు కూడా మనకు ప్రతి 2 సంఖ్యల మధ్యన 30 రెట్లు భూకంప తీవ్రత అనేది పెరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రిక్టర్ స్కేల్ ద్వారా తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరము 10 లక్షల వరకు భూకంపాలు సంభవిస్తున్నట్టు అంచనా వేశారు. అంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరము వివిధ దేశాల్లో, వివిధ ఖండాల్లో, వివిధ ప్రాంతాల్లో మరియు మనకు సముద్రాల్లో, సముద్ర తీర ప్రాంతంలో మనకి ఎక్కువ భూకంపాలు వస్తూ ఉంటాయి. మనకి ఎక్కువగా భూకంపాలు పసిఫిక్ మహాసముద్ర తీర అంచులో ఉన్నటువంటి ఖండ ప్రాంతాల్లో ఎక్కువగా అగ్నిపర్వతాలు, భూకంపాలు అనేవి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు ఎక్కువగా భూకంపాలు మనకు పసిఫిక్ మహాసముద్ర అగ్ని వలయంలో ఎక్కువ భూకంపాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే దాదాపుగా మనకు 70% వరకు భూకంపాలు అనేవి పసిఫిక్ వలయాకారంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అంటే ప్రతి సంవత్సరం 10 లక్షల వరకు భూకంపాలు అనేవి మనకు అక్కడే కాకుండా మన భారతదేశం హిమాలయ పర్వతాలు అనుకోండి, ఆల్ప్స్ పర్వతాలు అనుకోండి, మనకు వివిధ పర్వత ప్రాంతంలో, పర్వత అంతర్భాగంలో ఈ భూకంపాలు సంభవిస్తున్నట్టుగా అంచనా వేశారు. అయితే 68% భూకంపాలు పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలోనే సంభవిస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇక అంతకుముందు చెప్పినటువంటి దాదాపు 75 కాకుండా మనకు పసిఫిక్ పరిసర ప్రాంతంలో మనకు 68% భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇక తర్వాత 21% భూకంపాలు ప్రపంచ మధ్య పర్వత ప్రాంతంలో సంభవిస్తూ ఉన్నాయి. ప్రపంచ మధ్య పర్వత ప్రాంతాలంటే మనకు సహజంగా యూరప్లో ఆల్ప్స్ పర్వతాలు, ఇక కాకస్ పర్వతాలు, ఇటు ఆఫ్రికా ఖండంలోన మనకు హిమాలయ పర్వతాలు, మన భారతదేశంలోని ఆసియా ఖండంలో ఉన్నాయి. ఈ పర్వత ప్రాంతంలో మనకి ఎక్కువగా భూకంపాల నెలవులో ఉన్నాయి. భూకంప కాంతంలో కింద ఉన్న ఈ పర్వతాల్లో మనకు ఎక్కువగా 21% భూకంపాలు మనకు ప్రపంచంలో వచ్చే అవకాశం ఇక్కడే ఉంది. అది తర్వాత 11% భూకంపాలు
ఇతర ఏ ప్రాంతంలోనైనా సంభవించవచ్చు. అంటే మిగతా ఇతర ఖండాలు దేశాల్లో ఎక్కడైనా 11% భూకంపాలు మనకు రావడానికి అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇక ప్రపంచంలో ప్రధాన భూకంపాలు ఇప్పటి వరకు ప్రపంచంలో ప్రధాన భూకంపాలు 1755 సంవత్సరంలో లిస్బన్లో పోర్చుగల్లో వచ్చేది. అతి పురాతనమైన భూకంపాలని చెప్పవచ్చు. 1819లో కచ్ ప్రాంతంలో భారతదేశంలో గుజరాత్లో మరో భూకంపం వచ్చింది. 1883లో క్రాకటోవా అనే ప్రాంతంలో ఇండోనేషియాలో మనకు మరొక భూకంపం రావడం జరిగింది. ఇక 1897లో మనకు అస్సాం రాష్ట్రంలో భారతదేశంలో మరి భూకంపం అనేది సంభవించింది. 1906లో శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా అమెరికాలో భూకంపం అనేది రావడం జరిగింది. తర్వాత 1923లో టోక్యోలో జపాన్ దేశంలో భూకంపం వచ్చింది. 1935లో కెట్వా భూకంపం పాకిస్తాన్లో రావడం జరిగింది. 1950లో అస్సాంలో మనకు మరో భూకంపం భారత్లో. 1960లో చిలీలో మరో భూకంపం. 1967లో కోయనా రాష్ట్రంలో కోయనా ప్రాంతంలో మహారాష్ట్రలో భూకంపం. 1992లో ఉత్తరకాశీ భూకంపం ఉత్తరప్రదేశ్లో రావడం జరిగింది. 1993లో లాతూర్ భూకంపం మహారాష్ట్రలో వచ్చింది. 2000 సంవత్సరంలో భుజ్ భూకంపం గుజరాత్లో వచ్చింది. 2011లో షాండాయ్ జపాన్లో వచ్చింది. 2013లో సెబీలో ఫిలిప్పీన్స్లో సెబీ ప్రాంతంలో భూకంపం అనేది రావడం జరిగింది. ప్రపంచంలో అత్యధికంగా మరణాలు సంభవించిన చారిత్రాత్మక భూకంపం షాంగ్షి భూకంపం చైనాలో ఇది రావడం జరిగింది. ఇది 1556 సంవత్సరంలో 8,30,000 మంది మరణించారు. అంటే ప్రస్తుతానికి ప్రపంచంలో అతి పెద్ద భూకంపం చారిత్రాత్మక భూకంపం అంటే చైనాలో రావడం జరిగింది. షాంగ్షి అనే ప్రాంతంలో 1556లో రావడం జరిగింది. ఈ భూకంపంలో దాదాపు 8 లక్షల నుంచి 30,000 మంది మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. అత్యధికంగా జనాభా మరణించిన భూకంపంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇక భారత్లో భూకంపం రావడానికి ఎక్కువ అవకాశం గల రాష్ట్రాలు అస్సాం, గుజరాత్, మహారాష్ట్రలో భూకంప ప్రమాదము లేని ఖండము మనకు అంటే అస్సాం, గుజరాత్, మహారాష్ట్రలో ఎక్కువ భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రాలు. ఇక ఏమాత్రం భూకంపాలు వచ్చే అవకాశం లేని ఖండంగా ఆస్ట్రేలియాని చూస్తారు. ఆస్ట్రేలియాలో మనకు ఎలాంటి భూకంపాలు వచ్చే ఆస్కారం లేదు. ఇక జాతీయ భౌతిక పరిశోధన సంస్థ ఈ భూకంపాలని గురించి జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఈ సంస్థ మనకు సహజంగా భూకంపాలకు సంబంధించినటువంటి మనకు విషయాన్ని తెలియజేసేందుకు ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్ నుండి. భూకంపాల వలన సముద్రాలలో అతి పెద్ద వరద తరంగాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. భూకంపాల వలన సముద్రంలో అతి పెద్ద వరద తరంగాలు వస్తూ ఉంటాయి. వీటిని సునామీలు అనే పేరుతో పిలుస్తారు. అంటే సహజంగా భూకంపాలు అనేది భూ ఉపరితలంలోనే కాకుండా సముద్ర అంతర్భాగంలో సీబెడ్లో కూడా మనకు సహజంగా భూకంపాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మనకు భూ ఉపరితలం మీద ఖండాల్లో ఎలాంటి అంతర్భాగంలో ఎలాంటి అయితే మార్పులు జరుగుతున్నాయో సముద్ర అంతర్భాగంలోని భూభాగంలో కూడా అలాంటి మనకు సముద్ర అంతర్భాగంలో కూడా ఎన్నో రకాల మార్పులు జరుగుతూ భూపరితలంలో భూకంపాలు వచ్చినట్టుగా సముద్ర అంతర్భాగంలో కూడా భూకంపాలు అనేవి సహజంగా రావడం జరుగుతుంది. ఇక ఇలా సముద్రంలో భూకంపాలు రావడం వలన మనకు వచ్చినటువంటి విపత్తుని సునామీలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తారు. ఇక సునామీ అనేది జపాన్ భాషా పదము సునామీ తరంగ దైర్ఘ్యము 2000 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇక సునామీల వేగము 800 కిలోమీటర్ల గంటకు. సునామీ హెచ్చరిక కేంద్రం భారత్లో హైదరాబాద్లో ఉంది. దాన్ని ఏర్పాటు చేశారు. భూకంపానికి సంబంధించిన పరిశోధన సంస్థలు భూకంపాలు రావడానికి
ఎలాంటి సంబంధించినటువంటి పరిశోధన సంస్థల్ని కూడా ప్రభుత్వం కొన్ని ఏర్పాటు చేశారు. ఇక జాతీయ అంతర్జాతీయము జాతీయంలో కూడా మనకు భూకంపాలు రాకపోవడానికి వాటి యొక్క పరిశోధన వచ్చే ముందు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని మనకు ఇక్కడ తెలియజేస్తుంది. ఇక పరిశోధన కేంద్రాల్లో ఒకటి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థ హైదరాబాద్లో 1967లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ భారతదేశంలో భూకంపాలు రావడానికి కారణమైన ప్రాంతాలను పరిశోధన చేస్తూ అక్కడ ఎప్పుడు ఎలాంటి భూకంపాలు వస్తాయి, మనకు భూకంపాలు రాని ప్రాంతాల్లో కూడా పరిశోధన చేసి వచ్చే అవకాశం ఉందా లేదనేది కూడా కొంత పరిశోధన అనేది చేస్తూ ఉంటారు. రూర్కీ యూనివర్సిటీలో రూర్కీ అనే ప్రాంతము మనకు ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఇక్కడ విపత్తుల పరిశోధన ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ని రూర్కేలో ఏర్పాటు చేశారు. ఈ రూర్కేలో ఉన్న ఈ యూనివర్సిటీని విపత్తుల యూనివర్సిటీగా పిలుస్తారు. హిమాలయ ప్రాంతాల్లో ఏర్పడే భూకంపాల అధ్యయనానికి దీన్ని ఏర్పాటు చేశారు. అంత ఏర్పడే భూగాధ్యాన్ని దీన్ని చూస్తుంది. దీంతోపాటు భూకంపాలకు సంబంధించిన శిక్షణనిచ్చే శిక్షణా కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భారత్లో మొట్టమొదటిసారిగా భూకంప నమోదు కేంద్రాన్ని 1898లో కలకత్తాలోను అటు తర్వాత ముంబై, కొడైకెనాల్ అంటే తమిళనాడులో కూడా మనకు భూకంప నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి మనకు భూకంప నమోదు కేంద్రాలు 3, ఒకటి కలకత్తాలో ఉంది, మరొకటి ముంబైలో ఉంది, మరొకటి కొడైకెనాల్లో మనకు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్ర కార్యాలయము హనలోలులో హవాయి దీవుల్లో అమెరికాలో ఉన్న హవాయి దీవుల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ హవాయి దీవుల్లో ఉన్నటువంటి అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైతే సునామీ వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతాలకు మనకు ఈ కేంద్రము కొంత ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే భారతదేశంలో సాధారణంగా ఈ సునామీలు అనేవి ఎక్కువగా రావడానికి వీలున్న ప్రాంతం ఉత్తర భారతదేశం. అంటే ప్రపంచంలో అత్యధికంగా సునామీలు మన భూకంపాలు రావడానికి ప్రధాన కారణం మనకు ఎక్కువగా వచ్చే ప్రాంతము మనకు పసిఫిక్ ప్రాంత మన పసిఫిక్ ప్రాంత రింగ్ అంటారు. ఇవి 4 ఖండాల మధ్య విస్తరించి ఉంది. అది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా మరియు ఆస్ట్రేలియాలకు మధ్యలో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్ర ఒక అంశమటి మనకు ఎక్కువగా భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ దాదాపు 68% భూకంపాలు రావడానికి అనుకూలంగా మన ఈ పసిఫిక్ ప్రాంతంలో ఉంది. అటు తర్వాత ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు రావడానికి అనుకూలమైన ప్రాంతాల్లో తీసుకుంటే మనకు యూరప్లోని ఆల్ప్స్ పర్వతాల నుంచి మనకు భారతదేశంలోని హిమాలయ పర్వతాల తూర్పు వైపు ఆల్ప్స్ పర్వతాల నుంచి హిమాలయ పర్వతాలు పశ్చిమాన ఆల్ప్స్ పర్వతాలు, తూర్పున హిమాలయ పర్వతాల మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో మనకు సునామీలు అటు తర్వాత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకు ఆల్ప్స్ పర్వతాల తర్వాత ఎక్కువగా మరొక సునామీలు వచ్చే ప్రాంతం తీసుకుంటే హిమాలయ పర్వతాలు. ఈ హిమాలయ పర్వతాలు మనకు సహజంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, చైనా, నేపాల్, భూటాన్ దేశాల్లో ఈ హిమాలయాలు అనేది విస్తరించింది. అంటే సహజంగా ఏ టైంలోనైనా మనకు రాత్రి రావచ్చు, పగలే రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, ఏ టైంలో వితిన్ 24 అవర్స్లో మనకు సునామీలు ఏ ప్రాంతంలో అయినా మనకు ఎప్పుడైనా కాలంతో ప్రమాణం లేకుండా ఏ టైంలో వస్తాయని చెప్పలేని పరిస్థితి. అంటే దాదాపు అన్ని టైంలో కూడా 24 గంటల్లో ఏ టైంలోనైనా కానీ భూకంపాలు అనేవి రావడానికి మనకు అవకాశం ఉంది. అంటే మన భారతదేశానికి దాదాపుగా మనకు అత్యధికంగా భూకంపాలు మన హిమాలయ పర్వతాల్లోని నేపాల్ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు అనేవి రావడం జరుగుతుంది. అయితే హిమాలయాలు భారతదేశంలో కొంత భాగం విస్తరించి ఉండడం వల్ల మనకు భారతదేశంలో ఉత్తరాన ఈ హిమాలయాలు ఒక సరిహద్దులాగా విస్తరించాయి. అంటే ఈ హిమాలయాలు భారతదేశంలోకి చలిపవనాలు రాకుండా కూడా హిమాలయాలు మన భారతదేశం కాపాడుతున్నాయి. హిమాలయాల ఫలితంగా భారతదేశంలో వివిధ నదులు పుట్టి భారత వ్యవసాయ రంగానికి పరిపుష్టం చేస్తూ ఉన్నాయి. అటు తర్వాత ఈ హిమాలయాల్లో మనకు లాభాలనే కాకుండా నష్టాలైనటువంటి భూకంపాలను కూడా మన భూకంపాల ఏర్పాటుకు ఈ హిమాలయాలు ప్రధాన కారణాలు అవుతూ ఉన్నాయి.
ఏవైతే హిమాలయాలు భారతదేశంలో విస్తరించున్నాయో ఆ హిమాలయ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ భారతదేశంలో హిమాలయ ప్రాంతాల్లో ఎక్కడైనా సునామీలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అయితే ఇటు తర్వాత తీసుకుంటే భారతదేశంలో సునామీ ప్రాంతాలని 4 భాగాలుగా విభజించారు. సునామీ మనకు 4th, సునామీ 2, సునామీ 3, సునామీ 1 అంటే సునామీ 4వ దశలో మనకు 4వ భాగంలో ఎక్కువగా భారతదేశంలో అత్యధికంగా సునామీ వచ్చే ప్రాంతం ఈ ప్రాంతంలో ఉంటుంది. అంటే ఇవి హిమాలయాల్లో ఉంది. మూడవది సునామీ ఎక్కువగా వచ్చే 3వ ప్రాంతం. అంటే 4 ప్రాంతాల్లో మొదటి ప్రాంతం ఎక్కువ సునామీలు, 2వ ప్రాంతంలో మనకు ఎక్కువ కాకుండా కొంత తీవ్రమైన సునామీ కాకుండా కొంత ఎక్కువ సునామీ వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలు ఇక్కడ ఉత్తరప్రదేశ్, మనకు రాజస్థాన్, దక్షిణ పంజాబ్లోని దక్షిణ బీహారు, ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో దక్షిణ ప్రాంతాలు, మనకు ఢిల్లీ కూడా మనకు సునామీలోని ఈ 4 గ్రూపులో 2వ ప్రాంతంలో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సునామీ 3వ ప్రాంతం భారతదేశంలో సునామీ 3వ ప్రాంతం తీసుకుంటే మధ్య భారతదేశంలో కానీ ఇటు మనకు గుజరాత్, ఇటు మహారాష్ట్ర ప్రాంతం, ఇటు మధ్య భారతదేశంలో కూడా సునామీలు వచ్చే అవకాశం ఉంది. ఇక అటు తర్వాత తీసుకుంటే 4వ సునామీ అంటే అసలు సునామీ వచ్చే అవకాశం లేని ప్రాంతాలు ఇప్పటివరకు ఇప్పటివరకు భూకంపాలు రాని ప్రాంతాలు మనకు దక్కన్ పీఠభూమిలో మనకు భూకంపాలు ఇప్పటివరకు ఏ ప్రాంతంలో కూడా దక్కన్ పీఠభూమిలో సునామీలు భూకంపాలు అనేవి రాలేదు. భూకంపాలని ఎదుర్కోలేని ప్రాంతం తీసుకుంటే మనకు హైదరాబాద్లో ఇప్పటివరకు భూకంపాలు వచ్చినట్టుగా ఆనవాలు ఎక్కడగా లేదు. అటు తర్వాత మనకు బెంగళూరులో కూడా సునామీ ప్రాంతాలు అనేవి భూకంప ప్రాంతాలు ఎక్కడ రాలేదు. ఇక సహజంగా తీసుకుంటే భూకంపాల తర్వాత సునామీ అనే మరొక టాపిక్. ఇక సునామీ అనే ఈ పదాన్ని మనకు సహజంగా జపాన్ దేశం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక సునామీలో మనకు 2 జపాన్ పదాలు జపాన్ భాష నుంచి తీసుకున్న సు అంటే కెరటం అంటే వేవ్స్, నామి అంటే హార్బర్ అంటే తీరం. అంటే సునామీ అనే ఈ పదాన్ని జనరల్గా తీర ప్రాంత కెరటాలు అనే పేరుతోని సునామీలను పిలుస్తూ ఉంటారు. ఎర్రని తీర ప్రాంత కెరటము అనే పేరుతో తీర ప్రాంత కెరటము అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. ఇక 1963లో అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభలో సునామీ అనే పదాన్ని తొలిసారిగా రూపొందించారు. అయితే ఈ సునామీ అంటే సముద్రంలో ఏదైతే భూకంపాలు వస్తాయో ఆ భూకంపాలను అనే ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా 1963లో అంతర్జాతీయ విపత్తుల శాస్త్రవేత్తల మహాసభ అనేది జరిగింది. ఈ సభలో మొట్టమొదటిసారిగా ఈ సునామీ అనే పదాన్ని సముద్రంలో వచ్చే భూకంపాలకు మనకు పదాన్ని సూచించడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ సునామీ అనేది ఒక జపనీస్ పదం నుంచి తీసుకున్నారు. ఇది 2 పదాల కలయిక, సు మరియు నామి అనే 2 పదాల కదలిక ద్వారా ఇది రావడం జరిగింది. ఇక సునామీ అనేది తీరాన్ని చేరే ఎక్కువ ఎత్తైనటువంటి అలలు లేదా వాటర్ బాంబ్స్ అంటారు జనరల్గా. ఇక ఒక్కొక్క సునామీ యొక్క అల అత్యంత ఎత్తులో భూమి అంతర్భాగం నుంచి పైకి అత్యంత ఎత్తులో దాదాపుగా 30-35 మీటర్ల ఎత్తులో మనకు సునామీ యొక్క అలలు పైకి లేవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎత్తైనటువంటి అలల్ని సహజంగా వాటర్ బాంబ్స్ అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. అయితే రిక్టర్ స్కేల్పై తీవ్రత కనిష్టంగా 7.5గా ఉన్నప్పుడు తీర ప్రాంతాల్లో సునామీలు అనేవి సహజంగా వస్తుంటాయి. అంటే మనకు జనరల్గా సముద్ర అంతర్భాగంలో భూకంపం సంభవించినప్పుడు మనకు అది రిక్టర్ స్కేల్మో 7.5గా నమోదైనప్పుడు సముద్ర అంతర్భాగంలో మనకు పిఎస్ఎల్ వేవ్స్ ద్వారా ఏదైతే శక్తి మనకు సముద్ర అంతర్భాగంలోకి రాగానే ఆ శక్తి సముద్రంలోని నీటిని పైకి ఎగజమటం చేత ఊర్ధ్వముఖంగా పైకి లేపడం వలన వివిధ తరంగాలనే సముద్రంలో ఏర్పడతాయి. ఈ తరంగాలు తీర ప్రాంతానికి రావడాన్ని సునామీలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. ఇక తీర ప్రాంతాన్ని చేరే అలలు నిట్ట నిలువుగా గోడల వలె దాదాపుగా మనకు 30 నుంచి 30 మీటర్ల ఎత్తు వరకు కలిగి ఉంటాయి. అంటే
ఇవి తీర ప్రాంతాన్ని చేరే అలలు మనకు సహజంగా నిట్ట నిలువుగా ఒక గోడ వలె, అంటే మనకు సహజంగా ఏదైనా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు గోడ ఎలా మనకు కింద నుంచి పైకి ఎలా ఉంటుందో ఒక అంతే మందంలో మనకు ఈ నీటి అలలు అనేవి సముద్ర తీరాల వైపుకు రావడం జరుగుతుంది. ఈ గోడల యొక్క ఎత్తు అంటే ఈ సముద్ర తీరం వరకు వచ్చే ఈ నీటి అలలు దాదాపుగా 30 నుంచి 35 మీటర్ల ఎత్తు కలిగి ఉంటాయి. వీటిని టైడల్ బోర్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే సహజంగా ఈ నీటి అలలు ఒక గోడలాగా మనకు సహజంగా ఊర్ధ్వముఖంగా పైకి లేస్తాయి. అంటే మనకు ఎలాంటి వాలు తక్కువగా ఉండి స్ట్రేట్గా నిటారుగా ఉన్న గోడలాగా ఈ అలలు 30 నుంచి 35 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఇక భూకంప సముద్ర అంతర్గత ప్రాంతాల్లో జనించినప్పుడు విడుదలయ్యే ఆ శక్తిని గతిజ శక్తి కారణంగా పైనుంచి నీరు ప్రవాహము గంటకు దాదాపు 500 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతం వైపుకు కదులుతూ ఉంది. భూకంపము సముద్ర అంతర్భాగ ప్రాంతంలో జనించినప్పుడు విడుదలయ్యే ఏదైతే పిఎస్ఎల్ తరంగాల ద్వారా ఏదైతే శక్తి విడుదలవుతుందో దాన్ని గతిజ శక్తిగా సముద్రంలో మనం ఆ శక్తిని గతిజ శక్తిగా మనకు సూచించడం జరిగింది. అలా గతిజ శక్తి రూపంలో ఏదైతే నీరు మనకు సముద్రం నుంచి పైకి లేచి 30-35 మీటర్ల ఎత్తు గోడవలే పైకి నీరు తరంగాలు రావడం జరుగుతుంది. ఇలా ప్రవాహంగా గంటకు దాదాపుగా 500 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ఇవి తీర ప్రాంతం వైపుకు కదులుతూ ఉంటాయి. అంటే సముద్రంలో ఏవైతే సునామీ తరంగాలు ఉంటాయో ఈ తరంగాల యొక్క వేగము గంటకు 500 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతం వైపుకు రావడం జరుగుతూ ఉంటుంది. నీరు తీర ప్రాంతానికి సమీపించే కొద్దీ అంతర ప్రవాహాల తరంగ దైర్ఘ్యం తగ్గుతూ వాటి వేగము పెరుగుతూ ఉంటుంది. అయితే ఏవైతే సునామీ తరంగాలు తీర ప్రాంతానికి ప్రవహించేటప్పుడు మనకు సహజంగా ఆ అలల యొక్క తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది. అలా ఎప్పుడైతే తరంగ దైర్ఘ్యం తగ్గుతుందో అప్పుడు వాటి యొక్క తరంగాల వేగం అనేది సహజంగా పెరుగుతూ ఉంటుంది. నీరు తీర ప్రాంతాన్ని సమీపించే కొద్దీ అంతర ప్రవాహ అలల తరంగ దైర్ఘ్యం తగ్గుతూ వాటి వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే సహజంగా తరంగ దైర్ఘ్యం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగా తరంగ దైర్ఘ్యము ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తరంగాల వేగము తీర ప్రాంతంలోకి అతి తక్కువగా వేగంతో రావడం జరుగుతుంది. తరంగ దైర్ఘ్యము ఎప్పుడైతే తగ్గుతుందో ఆ అలల యొక్క వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ ఆ సమయంలో ఉపరితలం నిశ్శబ్దంగా చిన్న కెరటాల రూపంలో మాత్రమే కదులుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే తరంగ దైర్ఘ్యం తగ్గుతుందో అప్పుడు మనకు సహజంగా కెరటాలు మనకు నిశ్శబ్దంగా చిన్న కెరటాల రూపంలో మాత్రమే కదులుతూ ఉంటాయి. అందువల్ల తీర ప్రాంతంలో నౌకాయానం చేసేవారు సునామీ అలల్ని గుర్తించడం కష్టతరం అవుతుంది. ఇక టెక్నికల్ టర్మ్స్ తీసుకుంటే సునామీలో రన్ అప్ సముద్ర కనీస మట్టంపై అలల ఎత్తుని పరిగణించే ఒక ప్రమాణమే రన్ అప్. ఇక ఎడ్జ్ వేవ్స్ అంటే సముద్ర తీరానికి ముందుకు వెనుకకు సమాంతరం కదిలే అలలు. ఇంకా షోలింగ్ అనగా తీర ప్రాంతాన్ని ఒకదాని తర్వాత ఒకటి చేరే అలల పరంపరని షోలింగ్ అంటారు. దీన్ని వేవ్ ట్రైన్ అంటారు. ఇక సునామీ తరంగాల తీరాన్ని సమీపించే కొలది వాటి తరంగ దైర్ఘ్యము వేగం తగ్గుతూ వాటి ఎత్తు పెరుగుతూ ఉంటుంది. అంటే తీర ప్రాంతానికి సమీపించే కొద్దీ వాటి తరంగ దైర్ఘ్యం వేగం తగ్గుతూ వాటి ఎత్తు అనేది సహజంగా పెరుగుతూ తీర ప్రాంతంలోకి తరంగాలు రావడం సంభవిస్తుంది. సునామీ సంభవించినప్పుడు మొదటగా తీరాన్ని తాకే అలలు ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. అంటే సునామీ సంభవించినప్పుడు మొదటగా తీరాన్ని తాకే అలలో మనకు తక్కువ ఎత్తులో తీర ప్రాంతంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అటు తర్వాత సునామీ వచ్చిన తర్వాత తీరాన్ని తాకిన తర్వాత
మరియు ఎత్తు అనేది అలల యొక్క ఎత్తు సాధారణంగా కాలానుగుణంగా పెరగడం అనేది జరుగుతుంది. దాని తర్వాత 30 నిమిషాల కాల వ్యవధిలో చేరే అలల చాలా ఎక్కువ ఎత్తును కలిగి తీరాన్ని దాటి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం వరకు భూభాగాలను ముంచివేసి తీవ్ర ధన ప్రాణ నష్టాలని కలిగిస్తూ ఉంటుంది. అంటే మనకు సహజంగా అలలు తీర ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు అవి 20 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని తాకి ఆ 20 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలే కావచ్చు, నౌకా ప్రాంతాలే కావచ్చు, మంచినీటి పైప్ లైన్లే కావచ్చు, మరియు విమానాశ్రయాలే కావచ్చు, వివిధ రకాలైన పరిశ్రమలే కావచ్చు, వాటన్నిటినీ ముంచివేసి అక్కడ తీవ్ర ధన ప్రాణ నష్టాలని కలిగిస్తూ ఉంటాయి. 2011లో జపాన్ తీరంలో సంభవించిన సునామీ వలన ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా అణువిద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నప్పుడు వాటి నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా తాగునీరు పదార్థాలు కూడా మనకు పొల్యూషన్ కావడం జరిగింది. అంటే మనకు ఈ తాగునీటి పొల్యూషన్లో రేడియేషన్ రేడియేషను విడుదల కావడంగా అంటే అంటే ఈ ప్రాంతంలో మనకు రేడియేషన్ అనేది మనకు పొల్యూషన్ వాతావరణంలోకి రేడియేషన్ రావడం వల్ల వాతావరణం పొల్యూషన్ కావడం చేత మానవ ఆరోగ్యం దాని ప్రభావానికి లోను కావడం వల్ల ధన ప్రాణ ఆస్తి నష్టాలు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. ఇక తర్వాత జపాన్లో జరుగుతూ ఉంటాయి. జపాన్ సునామీ వలన దెబ్బతిన్న అణువిద్యుత్ కేంద్రం ఫుకుషిమా దైచి అణువిద్యుత్ కేంద్రం. అంటే మనకి సముద్రంలో వచ్చిన సునామీ వలన మనకు జపాన్ దేశంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి అణువిద్యుత్ కేంద్రమైనటువంటి ఫుకుషిమా దైచి అనే విద్యుత్ కేంద్రం పూర్తిగా దెబ్బతిని ఆ విద్యుత్ కేంద్రం నుంచి మనకు రేడియేషన్ రిలీజ్ అయ్యి ఆ ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల ప్రాంతంలో మన రేడియేషను విడుదలై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలు గ్రామాలన్నిటి నుంచి మనకు ఈ రేడియేషను ఎంతో తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇక విద్యుత్ కేంద్రం నుంచి దెబ్బతిన్నప్పుడు వాటి నుండి విడుదలయ్యే రేడియేషన్ తీవ్రతను లెక్కించడానికి ఉపయోగించే పరికరము ఆల్ట్రా స్కేల్. సహజంగా ఏదైనా ఒక అణువిద్యుత్ కేంద్రం నుంచి మనకు రేడియేషను విడుదలైందనుకోండి, ఆ విడుదలైన రేడియేషన్ తీవ్రతను మనకు సహజంగా లెక్కించడానికి ఒక పరికరం ఉంటుంది. దాన్ని ఆల్ట్రా స్కేల్ అనే పేరుతో మనకు పిలుస్తూ ఉంటారు. ఇక భూకంప మరియు సునామీ అధ్యయన కేంద్రాలు భారతదేశంలో మనకు కొన్ని ఏర్పాటు చేశారు. మనకు అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ గ్రూప్ ఆఫ్ ది సునామీ ఇన్ పసిఫిక్ పరిసర ప్రాంతంలో పసిఫిక్లో ఏర్పాటు చేశారు. ఇది ఫార్ ఈస్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ గ్రూప్ ఆఫ్ సునామీ ఇన్ పసిఫిక్ ప్రాంతంలో ప్యారిస్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. భారత్లో భూకంపాల పర్యవేక్షణని మనకు సహజంగా ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ IMD వారు మనకు భారత పరిశోధన కేంద్రాన్ని మనకు వాతావరణ పరిశోధన కేంద్రం గురించి పరిశోధన చేయడం జరుగుతుంది. IMD ఇది పూనాలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి నోడల్ ఏజెన్సీలుగా కేంద్ర కార్యాలయము న్యూఢిల్లీ ఉంది. ఇది సుదూర కేంద్రాల నుంచి VSAT వెరీ స్మాల్ ఆపర్చునిటీ టెర్మినల్ అనే కేంద్రాల నుంచి అనే సమాచార వ్యవస్థ ద్వారా సమాచారం గురించి విశ్లేషించి వివిధ కేంద్రాలు రాష్ట్రాలకు పంపిణీ చేసి భూకంపానికి సంబంధించిన ప్రాంతాల్లో సహాయ పునరావాస కేంద్రాలను చేపట్టడానికి సహకరిస్తుంది. ఇక నేషనల్ సిస్మోలాజికల్ నెట్వర్క్ NSN దీన్ని భారత వాతావరణ విభాగం నిర్వహిస్తుంది. ఈ నెట్వర్క్లో భాగంగా దేశవ్యాప్తంగా 55 భారత అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయబడి ఉన్నాయి. వీటిలో 4 అధ్యయన కేంద్రాలు బాక్రా మేనేజ్మెంట్ అంటే బాక్రా నంగల్ ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఇక ఆనకట్టల వల్ల భూకంపాలు ఏ స్థాయిలో ఈ ప్రాంతంలో సంభవించవచ్చు అనే అంశాలపై ఇక్కడ పరిశోధన అనేది జరుగుతూ ఉంది. ఈ NSN ఆధ్వర్యంలో ఢిల్లీ పరిసర ప్రాంతంలో భూపటల రాతి పొరలో వచ్చే కదలిక అధ్యయనం కొరకు భారత వాతావరణ విభాగము డిజిటల్ ఆధారంగా టెలిమెట్రిక్ వ్యవస్థను 16 స్టేషన్లో నిర్వహిస్తుంది. ఈ 16 స్టేషన్లో నిర్వహిస్తున్న ఈ టెలిమెట్రిక్ టెక్నాలజీ అంటే సాంకేతిక విధానం ద్వారా మనకు వివిధ ప్రాంతాల్లో వాటి యొక్క కదలికలు అంతర్భాగ ఫలకల కదలికలను మనకు ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక నేషనల్ సిస్మోలాజికల్ డేటా సెంటర్ NSDCని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇక ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ని హైదరాబాద్ సునామీ హెచ్చరికల కేంద్రం మనకు హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇక
ఈ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఈ ముఖ్య ఈ ఈ ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో మనకు భూకంపాలు మరియు సునామీ అనే ఈ రెండు పాఠ్యాంశంలో మనకు టీఆర్టీలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే భూకంపాలు సునామీ రెండు అంటే దాదాపుగా మనకు అవి భూమి ఉపరితలం వస్తే ఇవి సముద్ర అంతర్భాగంలో రావడం జరిగింది. అంటే వీటి తీవ్రతను బట్టి వాటి యొక్క తీవ్రతను బట్టి వాటి యొక్క నష్టం అనేది అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. అత్యంత ఎక్కువ తీవ్రతతో భూకంపాలు జరిగితే దాని ఉపరితల ప్రాంతంలో ఎక్కడైతే భూకంపం సంభవిస్తుందో ఆ పరిసర ప్రాంతంలో మనకు ఎక్కువగా నష్టం అనేది జరుగుతుంది. సముద్ర అంతర్భాగంలో మనకు జనరల్గా సునామీలు అనేది ఖండాంచు ప్రాంతంలో ఖండానికి దగ్గరగా ఇదే ఖండ వాలు ప్రాంతంలో ఎక్కువగా సునామీలు అనేవి జరుగుతుంది. అయితే భారతదేశంలో 2004 డిసెంబర్ 26న మనకు భారతదేశంలో తూర్పు తీరంలో భూకంపం రావడం జరిగింది హిందూ మహాసముద్రంలో. ఈ భూకంప ఫలితంగా మనకు అండమాన్ నికోబార్ దీవులోని మనకు ఈ అంటే గ్రేట్ నికోబార్ దీవులు పూర్తిగా నీటిలో మునిగిపోవడం అనేది జరిగింది. అంటే సహజంగా భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో రావడం జరుగుతుంది, ప్రపంచంలో భూకంప కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలు, అదేవిధంగా భూకంపాలు మనకు ఏ ప్రాంతాల్లో ఎన్ని రకాలు ఉంటాయి, లోతుని ఆధారం చేసుకొని 3 రకాలు. అయితే ఈ భూకంపాలు మనకు ఫలితంగా మనకు ఎలాంటి నష్టాలు అనేవి ఎలా ఉంటాయి, ఆ భూకంపాలు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మన ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ చర్యలు అనేవి ఈ సహజ విపత్తులకు సంబంధించిన వాటిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక సునామీ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో సముద్రంలో వస్తూ ఉంటాయో సునామీలో సముద్రంలో ఏ ప్రాంతంలో అయినా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా వరకు సముద్ర అంతర్భాగంలో సునామీలు రావడం జరిగింది. మరి అలాంటి సునామీలో మనం సహజంగా మనం అంటే మనకు రీసెంట్లో చూసినటువంటి సునామీ తీసుకుంటే 2004లో వచ్చింది. ఈ సునామీ ఫలితంగా మన భారతదేశ ప్రాంతం తూర్పు తీర ప్రాంతం కూడా కొంత నష్టానికి గురి కావడం అనేది జరిగింది. ఇలా సునామీలు మనకు భూకంపాల నుంచి కొన్ని అంశాల నుంచి ఎక్కువగా క్వశ్చన్లు వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ భూకంప తీవ్రతని దేని ద్వారా గుర్తిస్తారు, మనకు భూకంప తీవ్రతని దేనిపైన మనకు లిఖించడం జరుగుతుంది ఇనే అంశాలు, భూకంప కేంద్రం ఎంత లోతులో ఉంటే ఏ విధంగా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనకు భూకంపంలో మనకు తెలుసుకోవడానికి ఉంటుంది. ఇక భూకంపం వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే అంశాలు మనకు ఆ చర్యల ఫలితంగా మనకు ప్రజలు ఎంత నష్టం అనేది జరుగుతుంటుంది, భూకంపాలు రాకముందు వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని ప్రధానంగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సహజ ప్రమాదాలు మనకు ఈ పాఠ్యాంశంలో ఎక్కువగా సహజ ప్రమాదాలని మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు సహజ ప్రమాదాలే కాకుండా మనకు ఈ కృత్రిమ ప్రమాదాల గురించి కూడా కొంత మనకు అంతర్గతంగా అడిగే అవకాశం ఉంటుంది. ఈ భూకంపాలు సునామీల ఈ రెండు అంశాల్లో మనకు ప్రధానంగా ఎక్కువగా క్వశ్చన్ అంటే మనకు రీసెంట్లో అంటే సహజంగా ఇప్పుడు రాబోయే అంశాలు అంటే ఈ మధ్య ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే భూకంపాలు సంభవించాయో ఈ మధ్య ఎక్కడైతే మనకు సునామీలు రావడం జరిగింది, మనకు రీసెంట్గా తీసుకుంటే మనకు భూకంపాలు మనకు నేపాల్ దేశంలో మనకు హిమాలయ పర్వతాల్లో మనకు ఈ మధ్య 2015లో భూకంపం అనేది సంభవించడం జరిగింది. అయితే మనకు హిమాలయ పర్వత కేంద్ర ప్రాంతం వద్ద ఎక్కువగా భూకంపాలు అనేవి సహజంగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ 2015లో మనకు నేపాల్ వచ్చిన భూకంప తీవ్రత ఎంత ఉంది, ఈ భూకంప తీవ్రత వాళ్ళ ఫలితంగా మనకి ఏ ప్రాంతాలు ఎక్కువగా ఈ తీవ్రతలోకి మనకు రావడం జరుగుతుంది, ఏ ప్రాంతాలు ఎక్కువగా ఈ భూకంప ప్రాంతంలో ఉన్నాయి, మన భారతదేశంలో అత్యధికంగా భూకంపాలు రావడానికి నెలవైన ప్రాంతాలు, భారతదేశంలో అసలు భూకంపాలకు ఏమాత్రం ఆస్కారం లేని ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయనే విషయాలు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఉత్తర భారతదేశం దాదాపుగా ఎక్కువగా భూకంపాల తీవ్రత కింద ఉన్న ప్రాంతాలు. ఇక దక్షిణ భారతదేశం తీసుకుంటే అసలు మనకు జనరల్గా భూకంపాలు రాని ప్రాంతం తీసుకుంటే దక్కన్ పీఠభూమిలో మనకు సహజంగా భూకంపాలు అతి తక్కువగా వస్తూ ఉంటాయి.
ఈ భూకంప మనకు ఈ దక్కన్ పీఠభూమిలో మనకు ఏమాత్రం భూకంపాలకు ఆస్కారం లేని ప్రాంతం హైదరాబాద్ ప్రాంతాన్ని మనం చూడవచ్చు. అంటే తెలంగాణలో ఏమాత్రం భూకంపాలు వచ్చే అవకాశం ఇప్పటి వరకు కూడా చరిత్రకంగా కూడా ఎక్కడగా రాలేదు. ఇక అదేవిధంగా మనకు కర్ణాటకలో కూడా అతి తక్కువ భూకంపాలు అనేవి సహజంగా సంభవిస్తూ ఉంటాయి. ఇక పశ్చిమ ప్రాంతంలో తీసుకుంటే ఇటు గుజరాత్లో ఇటు మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి ఎక్కువగా భూకంపాలు మనకు సహజంగా సంభవిస్తూ ఉంటాయి. అంటే రిపీటెడ్గా ఎక్కువగా మనకు కచ్ ప్రాంతంలో మనకు భుజ్ ప్రాంతంలో ఎక్కువగా గుజరాత్లో భూకంపాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రపంచంలో భూకంప మనకు ప్రధానంగా భూకంప ప్రాంతాలే కాకుండా మనకు ఈ ప్రాంతంలో ఈ భూకంపాలు సంభవిస్తున్న ప్రాంతంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆ చర్యలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అంటే లేటెస్ట్గా అంటే ఈ మధ్య ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో భూకంపాలు వస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని కూడా కొంత చూడడం జరుగుతూ ఉంటుంది.